హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో దొండకాయ ఫ్రై. అయితే ఈ దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దామా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దొండకాయలన్నీ నీట్గా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. క్రిస్పీగా రావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని కూడా యాడ్ చేసుకుంటున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇలా ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. మిడిల్ ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. మిడిల్ ఫ్లేమ్ పెట్టి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనము జీలకర్ర యాడ్ చేసుకున్నాం. తర్వాత తగినంత సాల్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. తర్వాత తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. చూసారు కదా, మనం ఎన్నైతే దొండకాయలు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము సాల్ట్ని అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం. ఇష్టంగా తినేవాళ్ళు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఎండు కొబ్బరిని తీసుకున్నాం. ఇక్కడ మనము పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ రెసిపీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటుంది మీ చిన్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.